బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి దానికి మీదకు జరుగుతున్న కుట్ర, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ అనే కుట్ర, అలాగే దాని మీద రాజకీయాల గురించిన రౌండ్ టేబుల్ ఇప్పుడు దాకా జరిగింది. దీనిలో ఏంటంటే ప్రధానంగా నాకున్న అభిప్రాయంలో చాలా మంది చాలా నిష్ణాతులైన వాళ్ళు ప్రాజెక్ట్ గురించి, దాని ప్రమాదం గురించి చెప్పారు. అలాగే అది ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగపడదనే వాదన కూడా వస్తుందనేది కూడా స్పష్టంగా చాలా మంది చెప్పారు. సో ఏదేమైనా కానీ ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అనే దగ్గరికి వచ్చేసరికి పోలవరం నుంచి లింక్, అది పోలవరం లింక్ అంటే మీకు ఏమవుతుంది, పోలవరం దగ్గర నుంచి అటు గోదావరి వెళ్తాయి, నదీ జలాలు వెళ్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బనకచెర్లకి నీళ్లు 200 TMC కావాలి. 200 TMCకి అది బనకచెర్ల ఏర్పాటు ఉంది. కానీ ఆ మేరకు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రజల అభ్యంతరం ఏంటంటే, ఈ రోజు గనక ఆంధ్రప్రదేశ్ కి గనక 200 TMCల మీద హక్కు ఏర్పడితే దాన్ని వాడుకోవటం ద్వారా వాళ్ళు ఏ పేరు పెట్టినా దానికి మిగులు జలాలు అన్నాయండి, వరద నీళ్ళు అన్నాయండి, ఏదైనా ఇవాళ కనుక హక్కు ఏర్పడితే రేపు పొద్దున పంపకాల దగ్గరకు వచ్చేసరికి అది ఇతర రాష్ట్రాలన్నిటికీ, ఎగువనున్న రాష్ట్రాలన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మీకు మేడిగడ్డ అంశం కూడా ఒకటి ప్రధానంగా ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఎందుకంటే మేడిగడ్డ ఇప్పుడు రిపేరు, చిన్న 2 పిల్లర్లు కృంగు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయకుండా అలా పెట్టుంచారు. రెండో పక్కన మాత్రం అటు మీరు చూస్తే పోలవరంలో ఆ మధ్య కాలంలో డయాఫ్రమ్ వాల్ పెద్ద ఎత్తున, దీనికంటే పెద్ద ప్రమాదం అది పోయినా కానీ దాన్ని వెంటనే 1000 కోట్లు పెట్టి రిపేర్ చేశారు. దాని మీద విచారణ కూడా జరగల, డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయింది అనేది విచారణ కూడా జరగల. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ మీద మాత్రం విచారణ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది కొంత పార్షియల్, అంటే ఒక ఏకపక్షంగా కొంతమందికి అన్యాయం చేసి కొంతమందికి న్యాయం చేసే ధోరణిలాగా ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మేడిగడ్డ కనుక రిపేర్ కాకుండా ఇలాగే ఉంచేటట్లయితే కనుక ప్రాణహిత నీళ్లు డైరెక్ట్గా పోలవరంకి వెళ్ళిపోతాయి. పోలవరంకి వెళ్తే కనుక అక్కడి నుంచి బనకచెర్ల మళ్లింపు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రాణహిత నీళ్లు ఇక్కడ ఆగి తెలంగాణ వాడుకుంటే గనక ఆ నీళ్లు దాని మీద తెలంగాణ హక్కులు మిగులుతాయి. లేకుండా ఆ నీళ్లు కనుక డౌన్కి పోయి పోలవరంలో కలిసి పోలవరానికి పోయేటట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి హక్కులు దక్కలపడతాయి. కాబట్టి ఈ రకంగా వాళ్ళు వాడుకోవటం మొదలు పెట్టిన తర్వాత, అంటే మామూలుగా మాట్లాడుకుంటాం ఏంటంటే పొజిషన్లో ఉన్నాడని, ఒక ఆస్తి మీద, ఒక ఆస్తి ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీ ఏదైనా ఉంటే దానిలో ఎవరైతే దాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారో, దానిలో పొజిషన్లో ఉన్నారో, దానిలో ఆల్రెడీ కూర్చొని ఉన్నారు, అంటే దానిలో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ హక్కు ఉంటుంది అనేది మామూలుగా మాట్లాడుకునేది. అలాగే నీళ్లు కూడా అంతే. ఇప్పుడు రేపు పొద్దున మేడిగడ్డ దగ్గర ఆకుండా నీళ్లు వెళ్ళిపోవటం, దాన్ని రిపేర్ చేయకుండా అలాగే నీళ్లు వదిలేస్తే ప్రాణహిత జలాలు పోయి పోలవరం పోయి బనకచెర్ల ప్రాజెక్టు పోయేటట్లయితే కనుక ఆ హక్కు అనేది ఆంధ్రప్రదేశ్కి దక్కలపడుద్ది, తెలంగాణకు శాశ్వతంగా హక్కు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్ళు ఈ రకంగా పోవటాన్ని మేడిగడ్డ ముందు రిపేర్ చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ దీనిలో. రెండోది ఏంటంటే మిగులు జలాల పేరుతో, వరద జలాల పేరుతో ఈ రకంగా ఎవరిష్టానుసారం వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదు. ట్రిబ్యునల్స్ తేల్చాలి ఇవన్నీ. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ట్రిబ్యునల్ కానీ వీళ్ళు తేల్చాల్సిన అంశాన్ని కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చే విషయాలు కాదనేది మాత్రం ఇది ఖచ్చితంగా నిజం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.